హాయ్ పిల్లలు, ఈరోజు మీరు టా గుణితానికి సంబంధించిన పదాలను ఎలా రాయాలి, ఎలా చదవాలి నేర్చుకుంటారు. ఇది చూడండి, ఇది టా టా అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు. ఇప్పుడు టాకు సంబంధించిన పదాలు అంటే టాతో మొదలయ్యేటువంటి పదాలు ఇక్కడ చూడండి అమ్మా. ఇది టా పా సు టపాసు టపాసు. ఓకేనా? ఇటు చూడండి, టా రాయండి, పా రాయండి, సు రాయండి. ఇప్పుడు చదవండి, ఇది టా పా సు టపాసు టపాసు పదాన్ని ఈ విధంగా రాయాలి. టపాలా టా పా లా టపాలా. ఇక్కడ చూడండి, టా పా లా కలిపి చదవండి, టపాలా. టక టా కా టా కా. ఇప్పుడు చదవండి, టా కా టా కా టక టక. అర్థమైందా పిల్లలు? ఇది టా అక్షరము, టా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. అలాగే టాకు సంబంధించిన పదాలు ఇక్కడ చూడండి, టా పా సు టపాసు. టా రాయండి, పా రాయండి, సు రాయండి. అలాగే టపాలా టా రాయండి, పా రాయండి, లా రాయండి, టపాలా. తర్వాత టక టక టా రాయండి, కా రాయండి, టా రాయండి, కా రాయండి, టక టక. పిల్లలు ఈ విధంగా అనేక పదాలు టా ఉపయోగించి రాయవచ్చు. మీకు గుర్తొచ్చిన టా పదాలన్నీ కూడా పెన్సిల్ పెన్ తీసుకొని నోట్బుక్లో రాయండి. రాస్తారు కదా పిల్లలు? మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు, రాస్తారు, నేర్చుకుంటారు. ఇప్పుడు మనం టా అక్షరాలను ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇక్కడ చూడండి, టా టా అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు. ఇప్పుడు టా సంబంధించిన పదాలు టా బు టాబు ఈ విధంగా రాయాలి. టాబు టాబు. టా రు టారు టారు టారు. టా చా లా టా చాలా. పిల్లలు ఇది టాకు సంబంధించిన పదాలు. టా తెలుగులో టా ఈ విధంగా రాయాలి. టాకు సంబంధించిన పదాలు మీరు ఆలోచించండి, మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా రాయండి. టాబు టా రాయండి, బూ రాయండి, టాబు. టారు టా రాయండి, రూ రాయండి, టారు. టాచలా టా రాయండి, చా రాయండి, లా రాయండి, టాచలా. పిల్లలు వీటికి అర్థాలు ఏమీ లేదు, మనము ఊరికే పదాలు రాస్తున్నాము. పదాలను తెలుగులో ఎట్లా రాయాలి, అక్షరాలు ఉపయోగించే దానికోసం మీకు ఇక్కడ
చెప్తున్నాను. ఈ విధంగా టా అక్షరానికి సంబంధించిన వివిధ రకాల పదాలన్నీ కూడా మీరు పెన్సిల్ పెన్ను తీసుకొని నోట్బుక్లో రాయండి. రాస్తారు కదా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు టీ అక్షరానికి సంబంధించిన పదాలను నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఇది తెలుగులో టాగుణితంలోని టీ. ఇప్పుడు ఈ టీ అక్షరానికి సంబంధించిన పదాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి పిల్లలు, టిప్పు, టీ పు, ఇలా రాయాలి. టీ రాయండి, ఇక్కడ పు రాయండి, దానికి పావత్తు రాయండి. టిప్పు. అలాగే టిక్ టిక్, టిక్ ఇది ఇట్లా ఒత్తుక, టిక్ టిక్, టిక్ టిక్. అలాగే టీకా టీకా, టీకా టీకా. ఇక్కడ చూడండి పిల్లలు, టీకి సంబంధించిన పదాలు. ఇది టాగుణితంలోని టీ అక్షరము. టీకి సంబంధించిన పదాలు టిప్పు, టీ. ఈ విధంగా పక్కన పూ రాయండి, దానికి పావత్తు ఇవ్వండి. తర్వాత టీ ఇక్, టీ ఇక్ కలిపి చదవండి. టిక్ టిక్, టిక్ టిక్ని ఈ విధంగా రాయాలి. టీకా టీకా, టీ కా టీ కా, టీకా టీకా. ఈ విధంగా టీకి సంబంధించిన పదాలను రాయాలి పిల్లలు. మీకు గుర్తొచ్చిన టీ పదాలన్నీ కూడా ఈ విధంగా రాయండి. అందరూ రాస్తారు కదా పిల్లలు? మీరు చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు, రాస్తారు, నేర్చుకుంటారు. ఇప్పుడు టీ అక్షరానికి సంబంధించినటువంటి పదాలు, టీ అక్షరానికి సంబంధించిన పదాలు. టీకా, టీకా, టీకా. చూడండి పిల్లలు, ఇది టాగుణితంలోని టీ అక్షరము. ఇక్కడ టీకి సంబంధించిన పదాలు టీకా, టీరు, టీరు లా, టీరులా. టీబా మా, టీబమా. ఈ విధంగా టీకి సంబంధించిన పదాలన్నీ మీరు వివిధ రకాల అక్షరాలు ఉపయోగించి రాయవచ్చును. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది టీ టాగుణితంలో టీ అక్షరము. టీ అక్షరానికి సంబంధించిన పదాలు టీకా, టీరులా, టీబమా, టీబమా, టీరులా, టీకా. పిల్లలు, ఈ విధంగా టాగుణితంలోని టీ అక్షరానికి సంబంధించిన పదాలన్నీ కూడా మీరు రాయాలి. రాస్తారు కదా? ముందు టీ రాయండి, ఆ తర్వాత హల్లుల్లో, అచ్చుల్లో, గుణితాలు ఉపయోగించి వివిధ అక్షరాలను టీ పక్కన పెడితే టీ పదాలు అవుతాయి. రాస్తారు కదా పిల్లలు? గుడ్. అందరూ కూడా బాగా రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు టూకు సంబంధించినటువంటి పదాలు. ఇక్కడ చూడండి పిల్లలు, తెలుగులో టూ అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు. ఇప్పుడు టూకు సంబంధించిన పదాలు చూడండి పిల్లలు. టు బా కు, టుబాకు, టు బా కు, టుబాకు.
టు టు లా పా టు టోలాపా టు లా పా. ఇక్కడ పక్కన లా రాయండి, ఇక్కడ పా రాయండి. తర్వాత టు మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా ఇట్లా రాయొచ్చును. టురుసు ఈ విధంగా. ఇక్కడ చూడండి పిల్లలు, తెలుగులో టు అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. అలాగే టూకు సంబంధించిన పదాలంటే ముందుగా టూ రాయండి, ఆ తర్వాత అచ్చుల్లోను అల్లుల్లోను గుణితాలలోని ఉండే అక్షరాలను పక్కన రాయండి. అప్పుడు టూకు సంబంధించిన పదాలు అవుతాయి. టొబాకు టు బా కు. టూ రాయండి, బా రాయండి, కు రాయండి. టు లా పా టుల్లాపా. అలాగే టు రు సు టూరుసు. పిల్లలు ఈ విధంగా టూకు సంబంధించిన పదాలను రాయాలి. మీరు కూడా పెన్సిల్ పెన్ తీసుకొని నోట్బుక్లో ముందుగా టూ అక్షరాన్ని రాయండి. దాని తర్వాత హల్లుల్లోని అచ్చుల్లోని గుణితాలలోని అక్షరాలను పక్కన రాయండి. అప్పుడు అవి టూకు సంబంధించిన పదాలు అవుతాయి. అందరూ రాయండి పిల్లలు. ఇప్పుడు టూ ఇక్కడ టూ అక్షరము. ఇక్కడ చూడండి, టూ టూ ప రా టూ పరా. టూ టూ టా టోటా. టూ బా రా టోబారా. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ తెలుగు గుణితాలని టా గుణితంలో టూ అక్షరం ఇది. ఇక్కడ టూ అక్షరానికి సంబంధించిన పదాలను రాయమంటే ఈ విధంగా ముందుగా టూ అక్షరాలు రాయండి. ఆ అక్షరం పక్కన అచ్చుల్లోని అల్లుల్లోని మరియు గుణితంలోని అక్షరాలను ఆ టూ పక్కన రాస్తే ఆ పదాలు టూకు సంబంధించిన పదాలు అవుతాయి. రాస్తారా పిల్లలు? టూ పరా టూటా టూబరా. ఈ విధంగా నేను కొన్ని పదాలు వదిలేశాను. మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా ఇట్లా రాయాలి. రాస్తారు కదా? మీరు పెన్సిల్ పెన్ తీసుకొని నోట్బుక్లో ఈ టాగునికి సంబంధించిన మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా రాయాలి. రాస్తారా పిల్లలు? ఇప్పుడు టేకి సంబంధించినటువంటి పదాలు చూడండి పిల్లలు. తెలుగు టాగునితులోని టే అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. టేకి సంబంధించిన పదాలు ఇక్కడ చూడండి పిల్లలు. టెంకాయ టెంకాయ టెంకాయ. ఇక్కడ ఇది టాగునితులోని టే అక్షరము. టేకి సంబంధించిన పదాలు రాయమంటే టే పక్కన సున్నా పెట్టండి, కా పక్కన యా రాయండి. ఇప్పుడు చదవండి. టెంకాయ ఈ విధంగా రాయాలి. అలాగే టెంటు 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 పదాన్ని ఈ విధంగా రాయాలి. రాస్తారా పిల్లలు? టే పక్కన సున్నా పెట్టండి, టూ రాయండి. టెంటు. అలాగే టెబలా టెబలా
ఈ విధంగా రాయాలి. రాస్తారా పిల్లలు? ఇక్కడ చూడండి, టాగునితులోని టే అక్షరాన్ని ఇలా రాయాలి. టేకి సంబంధించిన పదాలను ఈ విధంగా రాయండి. ముందుగా టే అక్షరాన్ని రాయండి, దాని పక్కన అచ్చులోని అక్షరాలు, హల్లులోని అక్షరాలు మరియు గుణితంలోని అక్షరాలను ఈ విధంగా రాస్తే మీకు టేకి సంబంధించిన పదాలు వస్తాయి. టెంకాయ, టెంటు, టెబల, ఇట్లా అనేక పదాలను మీరు ఉదాహరణలో చదవాలి, రాయాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటారు కదా పిల్లలు? ఇప్పుడు టే అక్షరానికి సంబంధించిన పదాలను తెలుసుకుంటారు. ఇక్కడ చూడండి, తెలుగులో టాగుణితంలోని టే అక్షరాన్ని ఇలా రాయాలి. ఇప్పుడు ఈ టే అక్షరానికి సంబంధించిన పదాలు ఇక్కడ రాస్తాను చూడండి. టేబులు, 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 టేబులును ఈ విధంగా రాయాలి. టేపు, టేపు, టేపు. పిల్లలు టాగునితులోని టే అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. టేకి సంబంధించిన పదాలు రాయంటే ముందుగా టే అక్షరాన్ని రాయండి, తర్వాత అచ్చుల్లోని, హల్లుల్లోని, గుణితాల్లోని అక్షరాలను టే పక్కన రాయండి. అప్పుడు ఆ పదము టేకి సంబంధించిన పదాలు అవుతాయి. ఉదాహరణకు చూడండి పిల్లలు, టేబులు, 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 టేపు. అలాగే టేట, 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 ఈ విధంగా రాయాలి. టేబులు, టేపు, టేట. ఈ విధంగా మీకు గుర్తుకు వచ్చినటువంటి టేకి సంబంధించిన పదాలన్నీ కూడా రాయండి. మీరు ఇట్లా రాస్తూ ఉంటే అప్పుడు మీరు తెలుగులో పదాలను రాస్తారు, చదువుతారు, అన్నీ కూడా నేర్చుకుంటారు. అందరూ రాస్తారు కదా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు టై సంబంధించిన పదాలు తెలుగులో ఈ అక్షరము టై, టైని ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ఈ టైని సంబంధించిన పదాలు ఇక్కడ రాద్దాము. ఇక్కడ చూడండి పిల్లలు, టైరు, టైరు. అలాగే టైపూన్, టైపూన్, టైపూన్. పిల్లలు టైకి సంబంధించిన పదాలు రాయండి అంటే టాగునితులోని టై అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. అప్పుడు ముందుగా టై అక్షరాన్ని రాయండి, ఆ టై అక్షరం పక్కన హల్లులోని అక్షరాలు, అచ్చులోని అక్షరాలు, అలాగే గుణితంలోని అక్షరాలను పక్కన రాస్తే టైప్కు సంబంధించిన పదాలు అవుతాయి. గుర్తుందే పిల్లలు? టైరు, టైపూన్, అలాగే టైపు. ఈ విధంగా టైకి సంబంధించిన పదాలన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకొని రాయండి. మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుతారు, రాస్తారు, నేర్చుకుంటారు. సరేనా పిల్లలు? ఇప్పుడు టాగునితులోని టో అక్షరాన్ని ఇలా రాస్తారు. టాగునితులోని టో అక్షరాన్ని ఇలా రాయాలి. ఇప్పుడు ఈ టాగునితులోని టో అక్షరానికి సంబంధించిన పదాలు టోకరా, 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 టో, టోపల, టోపల, టో, మా, లు, టోమాలు. ఈ పిల్లలు
ఈ విధంగా టోకి సంబంధించిన పదాలను రాయాలి. ఇది టాగునితులోని టో అక్షరము. టో అక్షరానికి సంబంధించిన పదాలను రాయండి అంటే ఈ విధంగా రాయాలి. ముందుగా టో అక్షరాన్ని రాయండి. తర్వాత టో పక్కన మీకు తెలిసిన హల్లుల్లోని అక్షరాలు, అచ్చుల్లోని అక్షరాలు, గుణితాలకు సంబంధించిన అక్షరాలను ఇక్కడ రాయండి. అప్పుడు టోకు సంబంధించిన పదాలు వస్తాయి. ఇక్కడ ఉదాహరణకు చూడండి. టోకారా, టోకారా, టోకారా. టోపాలా, టోపాలా, టోపాలా. టోమాలు, 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 టోమాలు. పిల్లలు ఈ విధంగా మీకు గుర్తు తెచ్చుకొని టోకు సంబంధించిన పదాలన్నీ కూడా మరిన్ని పదాలను మీరు రాయాలి. రాస్తున్నారా పిల్లలు? అందరూ కూడా రోజు చదువుకోవాలి, రాయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు టో టాగునితంలోని టో, ఇది టాగునితంలోని టో. టోకు సంబంధించిన పదాలు ఇక్కడ చూడండి. టో పక్కన కొన్ని అక్షరాలను రాయండి. టో, మా, బా. టో, టో మా బా. టో, లా, కా, టోలక, టోకరా. టో, ఖా, రా, టోకరా. ఈ విధంగా రాయాలి. పిల్లలు టో సంబంధించిన పదాలు రాయాలి అంటే ఇక్కడ చూడండి. టాగునితులోని టో అక్షరం ఇది. టో అక్షరానికి సంబంధించిన పదాలు రాయండి అంటే ముందుగా టో అక్షరాన్ని రాయండి. దాని పక్కన హల్లుల్లో కానీ అచ్చుల్లో కానీ గుణితాలకు సంబంధించిన అక్షరాలను రాయండి. ఇక్కడ ఉదాహరణలు చూడండి. టోమబా, టోమబా. టోలక, టోలక, టోలక. టోకరా, టోకరా. పిల్లలు మరిన్ని టోకు సంబంధించిన పదాలను మీరు రాయండి. రాస్తారు కదా పిల్లలు? పెన్సిలు లేదా పెన్నుని తీసుకొని నోట్బుక్లో టోకు సంబంధించిన పదాలన్నీ కూడా రాసి నేర్చుకోండి. ఇప్పుడు టౌకు సంబంధించిన పదాలు. ఇది టాగునితంలోని టౌ అక్షరము. ఇక్కడ చూడండి పిల్లలు. టౌకు సంబంధించిన పదాలు ఇక్కడ రాస్తున్నాను. టౌను, టౌను, టౌను. తర్వాత టౌలు, టౌవాలు, టౌవాలు, టవలు. అలాగే టౌకలా, టౌకలా. పిల్లలు ఈ విధంగా టౌ అక్షరానికి సంబంధించిన పదాలను రాయాలి. టౌను, టౌను, టౌవాలు, టవ్వాలు. అలాగే టౌకలా, టౌకలా. పిల్లలు ఈ విధంగా టౌకు సంబంధించినటువంటి వివిధ రకాల పదాలను మీరు గుర్తు తెచ్చుకొని రాయండి. ఈ విధంగా రాస్తే మీకు అక్షరాలన్నీ తెలుస్తాయి. అలాగే తెలుగులో మీరు రాయగలుగుతారు, చదవగలుగుతారు. అలాగే ఇప్పుడు టంకు సంబంధించినటువంటి పదాలు. టాగునితంలో ఈ అక్షరాన్ని టం అంటారు.
టమ్ అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు. పిల్లలు టమ్ అక్షరాంతో సంబంధించిన పదాలు ఇక్కడ చూడండి. టమ్ టమ్, టమ్ టమ్, టమ్ టమ్. అలాగే టంక, టంక. తర్వాత టమ్ డ, టమ్ డ. చూడండి పిల్లలు, టాగునితోని టమ్ అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు. అలాగే టమ్ సంబంధించిన పదాలను రాయండి అంటే ముందుగా టమ్ రాయండి, తర్వాత ఈ అచ్చుల్లో మరియు అల్లుల్లో గుణితాలకు సంబంధించిన అక్షరాలను ఇక్కడ రాయండి. టమ్ టమ్, టంక, టండ. పిల్లలు మరొకసారి చదవండి. టమ్ టమ్, టంక, టండ. పిల్లలు ఈ విధంగా టమ్కు సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా రాయాలి. పిల్లలు మీరందరూ రోజు చదువుకోండి, రాయండి, నేర్చుకోండి, ఆడుకోండి. Dear parents and children, please subscribe this channel, Digital Kids School channel. తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లో పిల్లల కోసము తెలుగులో బోధించబడినటువంటి వీడియోలు ఉంటాయి. తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే అన్ని వీడియోలు పిల్లల కోసము తెలుగులో బోధించబడ్డాయి. ఇంగ్లీష్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లో తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. అందులో పిల్లల కోసము అన్ని వీడియోలు చదువు కోసము ఉన్నాయి.